Hello viewers, this is dietitian Rashmi from All India Institute of Medical Sciences. నమస్తే అండి. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ బ్లాగ్, అంటే ఇది ఫస్ట్ వీడియో. ఇందులో మెయిన్ కంటెంట్ వచ్చేసి ఎవరు డైట్ గురించి చెప్పాలి, ఎవరు డైట్ గురించి మాట్లాడాలి, లేదంటే డైట్ అడ్వైజ్ ఎవరు ఇవ్వాలి, వీటన్నిటికీ ఒకటే ఆన్సర్ వచ్చేసి డైటీషియన్. ఓకే, ఆర్ ఎల్స్ సో కాల్డ్ న్యూట్రిషనిస్ట్. డైటీషియన్స్ లేదా న్యూట్రిషనిస్ట్గా పిలువబడేవారు మాత్రమే డైట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది సోషల్ మీడియాలో ఇస్తే బాగుంటుంది. దట్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎందుకంటే ఈవెన్ ఎవరో ఒకరు లైక్ యూట్యూబర్స్ ఒక ట్యాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేసినంత మాత్రాన మీరు వేసుకోరు కదా, ఇజంట్ ఇట్? అలాగే ఎవరైనా సెలబ్రిటీస్ లేదా యూట్యూబ్ బ్లాగర్స్ లేదంటే ఎనీ లైక్ సో కాల్డ్ బాబాస్ కానీ లేదంటే ఏమైనా ఫేమస్ పర్సనాలిటీస్ కానీ డైట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు దీన్ని మాత్రం సింపుల్గా వి విల్ టేక్, అంటే ఈ డైట్ ఫాలో అవ్వాలి బికాస్ దే ఆర్ ఫాలోయింగ్, వీ హ్యావ్ టు ఫాలో అని చెప్పేసి ఆ కన్క్లూషన్కి వచ్చేస్తారు. అలా ఎందుకు చేస్తున్నారు? దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఎట్ ఆల్. సో దట్స్ వై మై సెల్ఫ్, అంటే నేను దాని గురించి మాత్రమే ఆ కన్సర్న్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఇందులో మెయిన్ థింగ్ వచ్చేసి డైటీషియన్స్ మాత్రమే డైట్ గురించి అడ్వైస్ చేస్తే బాగుంటుంది. వై? బికాస్ దే హ్యాడ్ స్టడీడ్ వెరీ మచ్ ఇన్ డెప్త్ ఇన్ రిలేటెడ్ టు న్యూట్రిషన్ సబ్జెక్ట్. ఓకే, అంటే వాళ్ళు న్యూట్రిషన్ సబ్జెక్టు లేదా డైట్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ని 4 years గ్రాడ్యుయేషన్, నెక్స్ట్ 2 years పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతారు. అంటే ఇన్ డెప్త్గా వారికి నాలెడ్జ్ ఉంటుంది. దెన్ ఆఫ్టర్ హాస్పిటల్లో ప్రాక్టీస్ చేసే డైటీషియన్స్ వాళ్ళు ప్రతి పేషెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బ్లడ్ టెస్ట్లు చెక్ చేసి ఆ పారామీటర్స్ని బట్టి మాత్రమే డైట్ని అడ్వైస్ చేస్తారు. అంతేకాని మీరు ఈ జ్యూస్ తాగితే నాలాగా స్లిమ్గా లేదంటే ఫిట్గా లేదంటే ఇమీడియట్లీ 10 kgs వెయిట్ లాస్ అవుతారు, వీఆర్ డైటీషియన్స్ అంటూ ఎంతోమంది సెలబ్రిటీస్ ఎంతోమంది ప్రజల్ని మోసం చేస్తున్నారు. అలాంటి ఫాలో అవ్వద్దు దయచేసి. ఇంకా డైట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అంటే మీరు నియరెస్ట్ హాస్పిటల్లో చక్కని ప్రాక్టీసింగ్ డైటీషియన్స్ అవైలబుల్గా ఉంటారు. మీకు నియరెస్ట్గా ఉన్న హాస్పిటల్లో ఎవరైనా లైక్ డైట్ రిలేటెడ్ సబ్జెక్ట్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన డైటీషియన్స్ కానివ్వండి, గ్రాడ్యుయేట్ డైటీషియన్స్ కానివ్వండి ఉంటే డైట్ కన్సల్టేషన్ తీసుకొని డైట్ అడ్వైస్ తీసుకోండి. దట్ ఈస్ బెస్ట్ ఆప్షన్. ఎవరో ఒకరు లేదంటే బ్లాగర్స్ కానీ లేదా సెలబ్రిటీస్ మాటలు నమ్మి అన్నెసెసర్లీ హెల్త్ ఇష్యూస్లో ల్యాండ్ అప్ అవ్వద్దు. ఎందుకంటే లాంగ్ టర్మ్లో వాళ్ళు చెప్పేవేవి వర్కౌట్ అవ్వవు. సో దిస్ ఎవిడెన్స్ బేస్డ్ న్యూట్రిషన్ ప్రాక్టీసింగ్ గైడ్లైన్స్ అంటే సైన్స్ రిలేటెడ్గా ఉండే డైట్ గురించి అడ్వైజ్ చేసేది ఓన్లీ డైటీషియన్స్ మాత్రమే. సో ఇంకా ఇప్పటి నుంచి ఏదైనా న్యూట్రిషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ లేదా డైట్ రిలేటెడ్ డిసీజ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ డైట్స్ గురించి ఏదైనా వీడియోస్ కావాలంటే యూ కెన్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నేమ్ వచ్చేసి డైటీషియన్ టాక్స్. ఇంకా ఇప్పటి నుంచి నేను కూడా సోషల్ మీడియాలో ఏ డిసీజ్కి ఏ డైట్ తీసుకుంటే మంచిది అన్నట్టు ఒక హెల్దీ ఇన్ఫర్మేటివ్ లైక్ హెల్దీ డైట్స్ అనేది ఒక ప్రాక్టీసింగ్ డైటీషియన్ చెప్తే బాగుంటుందనే ఆలోచనతో నేను కూడా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఈ వీడియోస్ చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డైటీషియన్ టాక్స్. థ్యాంక్ యూ.